నాకెవరు లేరు నీ ఎప్పుడు ఏడుస్తున్నావు, నాకెవరు అంటున్నావు. దేవుడు అన్నాడు, నేనున్నానయ్యా, నేను నీ స్నేహితున్నయ్యా. అమ్మ నాన్నతో చెప్పండి, అన్న తమ్ములతో చెప్పండి, అక్క చెల్లులతో చెప్పండి, స్నేహితులు చెప్తావు కదా. దేవుడు అంటాడు, రా నాతో చెప్పురా, నాతో చెప్పు. లోకంలో స్నేహితులు నీకేం చేయలేరు, కానీ నేను చేయగలను. నా స్నేహితులు నేను విలువగా ఎంచుతున్నాను. దేవుడు అంటున్నాడు, ఎస్, హీ రియల్లీ ఆనర్స్ హిస్ ఫ్రెండ్షిప్. బైబిల్ మొత్తంలో చూస్తాం, హీ ఆనర్స్ హిస్ ఫ్రెండ్షిప్. హనోక్ దేవునితో నడిచాడంట. హనోక్ గురించి పెద్ద బైబిల్ పెద్ద ఉండదు, జస్ట్ వన్ వర్డ్ ఉంటుంది. హనోక్ నీతిమంతుడు. హనోక్ దేవునితో నడిచాడు. దేవుడు అతను కొనిపోగా అతను లేకపోయాడు. సింపుల్. దేవుడితో నడిచాడంట, దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడంట, అతను లేడంట. కానీ ఇంకా జూడా స్క్రిప్చర్స్లో చదివినప్పుడు, లేఖనంలో, ప్రీస్ట్హుడ్లో చూస్తాం మనం. ఆయన ఎంత నీతిగా బ్రతికాడు, ఆయన దేవుని వాక్కుని ఎలాగా ప్రకటించాడు. వాళ్ళ స్క్రిప్చర్స్లో రాయబడి ఉంటుంది, ఆయన ఎక్కువగా మనుషులతో గడిపేవాడు కాదంట. కొన్ని రోజులు దేవునితో గడిపితే ఫ్యూ డేస్ మనుషులతో గడుపుతాడంట. ఆయన ఎంతగా మారిందంటే, ఒక వారం అంతా దేవునితో గడిపితే ఒక రోజు మనుషులతో గడుపుతాడంట.